నంద్యాల జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరో కీలక అడుగు పడింది. నంద్యాల వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ సమీప ప్రాంగణంలో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి తదితరులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించి పునాది రాయి వేశారు. అనంతరం సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం, క్రిస్టియన్, హిందూ మత పెద్దలకు నూతన వస్త్రాలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఏర్పడినప్పటి నుండి పార్టీకి ఒక శాశ్వత భవనం లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని, ఈ నూతన కార్యాలయ నిర్మాణంతో ఆ లోటు తీరిపోతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇది ఒక వేదికగా నిలుస్తోందని, ఇకపై పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయ కార్యకలాపాలు, సమీక్ష సమావేశాలు మరియు ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ఈ భవనం సేవలు అందిస్తోందని తెలిపారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలకు సమన్వయ కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తోందని అన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ భవనాన్ని నిర్ణీత గడువులుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష్మీం జాతవేదో మహావహ ధ్రువంత ఇంద్ర ఫోటో తీసుకోండి. గౌరీ నారాయణ స్వస్తి 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 నస్తాక్షో అరిష్టనేమి అనేది సమర్పిస్తాం అన్నమాట. అంటే మనం గుంత తోగిన తర్వాత ఆ అమ్మవారి للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على سيدنا شفيعنا حبيبنا ونبينا وكريمنا وغفورنا مولانا محمد وبارك وسلم. बार ताला आज जो है जमीन इफ्तिताह के लिए जो काम प्रोग्राम किया जा रहा है, अल्लाह తెలుగుదేశం పార్టీ की जानिब से पूरी डिस्ट्रिक्ट के जो है पूरे एमएलए యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇంతటితో బైబిల్ పాఠం ముగిసారు. సార్ 1 సెకండ్ సార్ సార్ చూడండి సార్. సార్ రెడీ సార్. ఓకే సార్. మంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కోసం మేమందరం కలిసి ఒక స్థలాన్ని సేకరించేది ప్రభుత్వం మా పార్టీ తరఫున
ఈ స్థలంలో భూమి పూజ చేశాం. ఈరోజు నిన్న మా సిద్ధాంతి గారు వచ్చారు, జయరాం రెడ్డి గారు. ఫలానా స్థలంలో ఫలాని ముహూర్తాన్ని ఏమన్నా అదే ముహూర్తానికి టెంకాయ కొట్టాం. అందరూ రావడం జరిగింది, చాలా సంతోషకరం. దీన్ని త్వరితగతిన ఇక్కడ మంచి అధునూతమైన భవనం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తాం. నిన్న వాళ్ళు చూపించారు మ్యాప్లో మీటింగ్ ఎక్కడ జరగాల, ఎంతమంది కూర్చోవాలా, తర్వాత మీటింగ్ పైన ఆఫీసులు ఎవరైతే జిల్లా బేరర్స్ ఆఫీస్ బేరర్స్ ఉన్నారో అంటే జిల్లా అధ్యక్షుడు, సెక్రటరీ, మిగతా వారికి అందరికి రూమ్లు ఏర్పాటు చేయడం. తర్వాత అన్ని వారికి అందరికి కూడా సౌకర్యాలు, అన్ని వసతులు, వాష్ బేసిన్ అన్ని వాష్రూమ్లు సహా అంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. మీడియా వారికి ప్రత్యేకంగా కూడా రూమ్లు కేటాయించడం జరిగింది. అన్ని సదుపాయాలతో ఒక బ్రహ్మాండమైన మన తెలుగుదేశం పార్టీకి మనం శంకుస్థాపన చేసాం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మనకు లేదు, ఈ జిల్లా కేంద్రం కాదు కాబట్టి కర్నూలు జిల్లా కేంద్రం ఉన్నది. జిల్లా కేంద్రం కర్నూలు ఉన్నది కాబట్టి ఆ రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే మేమే నిర్మించాము. ఆ రోజులో 1986-87లో మనమే స్థలం సొంతంగా కొని మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు మరి మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి గౌరవ శాసనసభ్యులు, ఎంపీ గారు, తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. అందరం కలిసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం విషయాల త్వరితగతిన 6 నెలల్లో పార్టీ ఆఫీస్ కడతామన్నారు. 6 months ఆర్ 8 months లోపల కంప్లీట్ చేసి ఇది మనకు అందజేస్తామన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. కాబట్టి మీరు ఇంకా విధంగా జరిగే పడితే మేమైతే ఈ అధ్యాయాలు మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం. అది ఆలోచన చేద్దాం మేము మళ్ళా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనేందుకు మంత్రి గారికి చాలాతో సన్మానించవలసిందిగా అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఈరోజు నంద్యాల జిల్లాకు వచ్చిన తర్వాత శాశ్వత భవన నిర్మాణం జరగాలి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం శాశ్వతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క నంద్యాల పట్టణానికి నడిబొడ్డున అందరము కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఆలోచన చేసిన తర్వాత ఈ యొక్క సముచితమైన స్థానం ఇది, ఈ యొక్క ప్లేస్ అని చెప్పి ఉద్దేశంతో దీన్ని అందరం కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా అన్ని ఆలోచించిన తర్వాత ఇక్కడ ఏ విధంగా అకామిడేషన్ చేయాలి, లోపల వసతులు ఏది చేయాలని చెప్పి ఒక ప్లాన్డ్గా ఎట్టబడితే అట్లా లేకుండా సిస్టమేటిక్గా ఇప్పుడు కేంద్ర కార్యాలయం ఏముందో అదే విధంగా కూడా ప్రతి వసతి వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా కూర్చోవడానికి, తర్వాత ఏదైనా విశ్రాంతి భవన రూములు, తర్వాత పెద్దగా మీటింగ్లు పెట్టుకున్న తర్వాత కాన్ఫరెన్స్, అదేవిధంగా విలేకరులకు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడానికి కూడా అన్ని వసతులతో 8 నెలల కాల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి వారు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా శుభదినము, సంతోషకరము. ఒక జిల్లాలో ఏర్పడిన తర్వాత శాశ్వత నిర్మాణం జరుగుతూ ఉంటే మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆస్తి, ప్రాపర్టీ. ప్రతి కార్యకర్త దీంట్లో భాగస్థులే అయినారు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడూ శాశ్వత భవనాలు ఉండాలి, అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా పెట్టడని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ కూడా స్థలాలు చూస్తూ ఉన్నాము. త్వరలోనే 8 నెలల కాలంలో కంప్లీట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ, గౌరవ లోకేష్ బాబు గారి చేతుల మీద కానీ దీన్ని ఆహ్వానించాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. అది కంప్లీట్ అయిన తర్వాత ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.